హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? కార్తీక్ చూడండి, ఇక్కడ ఇది ఒక మంచి వ్లాగ్ అవుతుందేమో అని నాకు అనిపిస్తుంది. కార్తీక్ చాలా రోజుల నుంచి దూరం నుంచి మాత్రమే చూస్తూ ఉంటాడు మన ఆవుని కానీ గేదెల్ని కానీ. నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ వీడియో తీస్తున్నంతసేపు కూడా. వాటిని టచ్ చేయాలా వద్దా అని ట్రై చేస్తూ ఉన్నాడు. చూడండి, ఎక్కాలని ఉంది, ఎక్కి దానిపైన కూర్చోవాలని ఉంది, కానీ భయం. తను ఎవరో కాదు, మా అత్త. ఆమె చూడండి, ఎక్కించుకోవడానికి చాలా వరకు ట్రై చేశాడు కాసేపు. అసలు ఫస్ట్ అయితే ఆమెను దగ్గరికి రమ్మన్నా కూడా రాలేదు. ఎప్పుడైతే గేదెలు అవి బయటికి వెళ్ళి వచ్చాయో, బయటకంటే గడ్డి తినడానికి వెళ్ళాయండి, తర్వాత ఇంటికి వచ్చాయి. అవి వచ్చిన దగ్గర నుంచి వీడి ఆనందం చూడాలి, మామూలు ఆనందం కాదు. ఎగిరి గంతులేస్తూ ఉన్నాడు. వాటిని ఎక్కాలని చెప్పేసి, వాటిని పట్టుకోవాలని చెప్పేసి చాలా ట్రై చేశాడు. చివరికి ఫస్ట్ అంతా మా అత్త దగ్గరికి వెళ్ళలేదు, తర్వాత మాత్రం నాని అంటూ వెళ్ళి వాటిని టచ్ చేయడానికి ట్రై చేయడం, దాని తోకతో ఇలా అంటే అదేదో చేస్తుందేమో అనుకొని భయపడడం. అది చూడండి, టచ్ చేసి చేయనట్లు అది ఫేస్ కొంచెం తల తిప్పితే చాలు వెంటనే దూరంగా వచ్చేస్తాడు భయపడిపోయి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది వీడిని చూస్తుంటే. ఇక అత్తతో అయిపోయింది, ఇంకా వాళ్ళ మామయ్యతో ట్రై చేస్తున్నాడు. నాని పని అయిపోయిందని చెప్పేసి ఇక వాళ్ళ మామయ్యని హెల్ప్ తీసుకున్నాడు. కాకపోతే మా అన్నయ్యకి కార్తీక్కి ఇద్దరికి కొత్త కదా, అది కొంచెం భయపడినట్లుగా లేకపోతే కోపం ప్రదర్శిస్తుంది అనుకుంటాను. వెంటనే కొంచెం తల ఇలా ఆడించేసేసరికి మళ్ళీ భయపడిపోయి, కానీ వాడు పట్టు వదలని విక్రమార్కుడు కదా, వాడికి నచ్చినది మాత్రం ఎలాంటి పరిస్థితిలోనూ వదలడు. సో మళ్ళీ పట్టుకున్నాడు, అన్నయ్యని లాగుతూనే ఉన్నాడు. సరే ఇక అన్నయ్య రావట్లేదని చెప్పేసి నాని హెల్ప్ తీసుకుంటున్నాడు. మళ్ళీ అది ఫేస్ ఇలాగే చూస్తుందని చెప్పేసి భయపడిపోతున్నాడు. పిల్లలకి ఇష్టమైన పనులు మనం చెప్పాలి, అది పాజిబుల్ ఉంటే మాత్రం చేయించండి. అది చేయకూడని పని అయితే మాత్రం వాళ్ళకి మెల్లగా నచ్చ చెప్పండి. ఒక ఆటిజం కిడ్స్కే కాదండి, చిన్నపిల్లలు ఎవరికైనా సరే మంచి చెడు ఏది తెలియనప్పుడు వాటిని ఏది చేయాలో ఏది చేయకూడదో మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయండి. నార్మల్ కిడ్స్ అయితే కంపల్సరీగా అర్థం చేసుకుంటారు. కొంచెం ఆటిజం ఉన్న కిడ్స్కి ఒకసారి కాకపోతే ఇంకో 2-3 టైమ్స్ ఎక్కువ చెప్పాల్సి వస్తుంది. కానీ ఓపికగా ఉండండి, బలవంతంగా ఏది చేయొద్దు, నువ్వు చేయాల్సిందే అని చెప్పేసి ఏది చేయకండి. చేస్తే బాగుంటుంది అని చెప్పేలా ట్రై చేయండి. ఇక చూడండి, చాలా రోజుల తర్వాత నేను కూడా ఈ సన్నివేశాలు చూస్తున్నాను. దూడ పాలు తాగుతూ ఉంది, చాలా హ్యాపీగా అనిపించింది అవన్నీ చూస్తూ ఉంటే. నా చిన్నప్పుడు మాత్రమే నేను చూశాను. ఇక చీకటి అయిపోయే వరకు కూడా కార్తీక్ అయితే ఆ ప్లేస్ని వదలలేదు. చెల్లి వచ్చేసింది ఇక్కడ, మా అత్త వాళ్ళ మనవరాలు. అయితే ఇక చెల్లి వచ్చాక చెల్లిని కూడా ఆడుకుందాం రమ్మని చెప్పేసి, దానిపైకి ఎక్కాలని చెప్పేసి చాలా ట్రై చేస్తున్నాడు. చివరికి వీడికి బాగా ఫ్రెండ్స్ అయిపోయాయి. చూసి ఇక వదలలేక కార్తీక్ బయలుదేరాల్సి వచ్చింది. నేనైతే రాను అని చెప్పేసి దాని దగ్గర నుంచే ఉంటే, ఇక చివరికి మా అన్నయ్య బలవంతంగా ఎత్తుకొని వెళ్ళిపోదాం నాన్న అని చెప్పేసి బలవంతంగా వెళ్ళాల్సి వచ్చింది. కార్తీక్ అయితే చాలా మంచిగా ఎంజాయ్ చేశాడు గేదెలతోని. ఈ వ్లాగ్ కూడా మీకు నచ్చింది అనిపిస్తుంది నాకు. ప్లీజ్ ఏమి అనుకోకండి, ఇలాంటి వ్లాగులు కూడా చేస్తారా అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.